నా పేరు మనీషా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో నేను మీకు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మసాలా బటర్ మిల్క్ని ఎట్లా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. మసాలా బటర్ మిల్క్ని తయారు చేసుకోవడం వల్ల మనకి హెల్తీ బెనిఫిట్స్ ఏంటంటే మనకి బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ కింద అది పనిచేస్తుంది. అట్లాగే మన బాడీలోకి కావాల్సిన వైటమిన్స్, న్యూట్రియంట్స్, కాల్షియంని మనకి కావాల్సినంత ఈ బటర్ మిల్క్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అట్లాగే మన బాడీలో ఉండే బ్లడ్ ప్రెషర్స్, బీపీ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మన బాడీకి ఒక మంచి కూలింగ్ ఏజెంట్ కింద ఇది పనిచేస్తుంది. అట్లాగే ఈ బటర్ మిల్క్ తీసుకోవటం వలన మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, అట్లా అయినా కాన్స్టిపేషన్, కొంతమందికి మలబద్ధకం లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివన్నిటిని మనకి క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక కప్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవటం వలన మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా. సో అలాంటి బటర్ మిల్క్ని మనం ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సీజన్ అని కాకుండా ఏ సీజన్లో అయినా సరే మనం ఈ మసాలా బటర్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. సో అలాంటి ఒక హెల్తీ రెసిపీని నేను మీకు చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఒక కప్పు పెరుగు, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అట్లాగే అల్లం తురుము, తగినంత నీళ్లు. సో పెరుగుని బట్టి మనం ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు నీళ్ళు తీసుకోవచ్చు, లేదా కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసి ఒక కప్పు నీళ్ళను కూడా యాడ్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని యాడ్ చేయండి. అట్లాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. రెండు స్పూన్ల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. సో బ్లెండ్ చేసిన తర్వాత చూడండి, మన మసాలా బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇంత ఈజీగానే మనం మసాలా బటర్ మిల్క్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి. అది సమ్మర్ సీజన్లోనే తాగాలని రూల్ ఏమీ లేదు. ఏ సీజన్ అయినా సరే మనం మసాలా బటర్ మిల్క్ తీసుకోవటం వల్ల మనకి చాలా పోషక విలువలు అనేవి ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.